నేను మా వారు అండ్ అలాగే కొంతమంది ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాం అనమాట. ఎవరికి హాయ్ చెప్పట్లేదంటే మా ఆయన వెళ్ళి అక్కడ హాయ్ చెప్తున్నారు. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. హాయ్, ఐఎమ్ జిగురు జింగానియా. ఆల్ ఓవర్ మన ఇండియా నుంచి అందరూ యూట్యూబర్స్ కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. సేమ్ హియర్. సాగుతుంది మీకు అలాగా. మనిషిగా బతికే హక్కు నీకు ఎలా ఉందో పాములకు కూడా అలాగే ఉంటుంది. ఆ చూపేంట్రా, అంతకంటే ఏం చేయలేక. సో ఇక్కడ నేనే కాకుండా మా వారు శుద్ధ పూసాటై సాంప్రదాయిని సుప్పిని. నాకు కూడా ఒక స్కూల్ స్టూడెంట్ మారిపోవాలండి. ఏం చేయమంటారు? వచ్చిందండి వయ్యారి. గురుగారినే ఈడొకడు. You are able to twist or turn somebody's life. హాయ్, వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటంటే నేను మా వారు అండ్ అలాగే కొంతమంది ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా శివరాత్రి రాబోతోంది. ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ నుంచి, మన ఇండియా నుంచి కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా వస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా మేము మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. అండ్ ముఖ్యంగా సద్గురు గారు అంటే నాకు కానీ, మా వారికి కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ చాలా ఇష్టం. సో ఫైనల్లీ ఆయన్ని మీట్ అయ్యేటటువంటి అవకాశం మాకు వచ్చింది. సో నేను మా వారు అక్కడికి బయలుదేరుతున్నాము. సో దానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే, మనలో చాలా మందికి చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి, దానికి ఆన్సర్స్ తెలుసుకోవాలని ఉంటుంది. అలా నాకు కూడా నా డ్రీమ్ అయినటువంటి ఓన్ హౌస్ని ఎలా తీసుకున్నాను అనేది కొంచెం మ్యాజిక్ అండ్ అలాగే మిరాకిల్. నేనైతే నా కళని ఫుల్ఫిల్ చేసుకున్నాను అండ్ ప్రజెంట్ నేను మా సొంత ఇంట్లోనే ఉంటున్నాను. అయితే నాకు తెలిసినటువంటి చాలా మందికి చాలా రకాల క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. కొంతమందికి అయితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వాళ్ళకి పెళ్ళి అవుతుందా లేదా అని, ఒకవేళ మీలో ఎవరికైనా లవ్ మ్యారేజ్ కాకపోయినా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నా కూడా థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఎలాంటి అబ్బాయి లేదా ఎలాంటి అమ్మాయి దొరుకుతున్నారు అని. కొంతమంది 50% ఇంటర్వ్యూస్ ఇచ్చి క్వాలిఫైడ్ ఉన్నా కూడా ఇంటర్వ్యూ నుండి నెక్స్ట్ లెవెల్ క్లియరెన్స్కి వెళ్ళలేకపోతూ ఉంటారు. ఇలాంటి చాలా ప్రశ్నలకి ఇంట్లో ఉండి ఓవర్ థింక్ చేసే బదులు ఒక మంచి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్ని మంచిగా అర్థం చేసుకొని ఆ ప్రాబ్లమ్కి ఆన్సర్ ఆర్ సొల్యూషన్ని ఫైండ్ చేయండి. ఆస్ట్రోటాక్ యాప్లో ఆస్ట్రాలజర్ పల్లవి గారితో మీరు చాట్ చేయండి. ఆవిడ చాలా బాగా ప్రాబ్లమ్ని అనలైజ్ చేస్తారు. సో ఆవిడతో మీరు చాట్ చేయండి. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా హానెస్ట్గా చెప్పండి. దాని నుంచి ఎలా క్లియర్ అవ్వాలి అనేది ఆవిడ చాలా క్లియర్గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆస్ట్రోటాక్ యాప్ డౌన్లోడ్ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. లింక్ నుండి మీరు ఈజీగా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా లింక్ త్రూ కనుక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫస్ట్ చాట్ అనేది ఫ్రీయే. ఫస్ట్ చాట్ కన్సల్టేషన్ ఫ్రీయే కాబట్టి ఇది ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. మంచి జరిగేటటువంటి అవకాశాన్ని ఎందుకు వదులు కావాలి, మీరే చెప్పండి. సో ఇప్పుడు అంటే మాది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అనమాట. సో ఇక్కడ నుంచి నేను మా వారు బయలుదేరుతాం. అండ్ అలాగే నవీన్ అక్క వాళ్ళు కూడా వస్తున్నారు, హరితక్క వాళ్ళు వస్తున్నారు, మన వితికా శెరు గారు వస్తున్నారు, దామిని గారు వస్తున్నారు. ఇలా చాలామంది, అంటే నాకు తెలిసిన కొంతమంది అండ్ మిగతా వాళ్ళు చాలామంది కూడా వస్తున్నారు. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది ఏంటి అనేది మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. నాకు తెలిసి నార్మల్గా వీడియోసే ఉంటుంటాయి, ఎందుకంటే అక్కడ సౌండ్స్ని బట్టి, అక్కడ సిచ్యువేషన్ని బట్టి నన్ను మాట్లాడడం అనేది కుదురుతుంది, కుదరకపోవచ్చు. అక్కడ మ్యాక్సిమం నేను ఏవేవైతే నా కళ్ళతో చూసానో డెఫినెట్గా మీ అందరికి చూపించడానికి ట్రై చేస్తాను. చూస్తూ ఉండండి. పదండి, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా బయలుదేరదాం కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్. రెడ్డి గారు మీ వంటలు ఇంకా బాగుంటాయి, నేను టేస్ట్ చేశాను. ఇంకా నాకు హరిత గారు ఎప్పుడు సెంపీలేదు అంటే ఆవిడ క్యారెట్స్ తెచ్చుకుంటే ఆవిడ పావు తింటే మిగతాదంతా తినేది నేనే కాబట్టి నాకు ఆ రుచి బాగా తెలుసు. ఎస్, మా బ్యూటిఫుల్ సింగర్ కూడా వచ్చింది. చాలా క్యూట్గా ఉంది కాస్ట్యూమ్లో, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇంకొక బ్యూటిఫుల్ కూడా వచ్చింది. హలో వితిక, లుకింగ్ గ్రేట్. బాగుంది యాక్చువల్లీ ఇలాంటి కాస్ట్యూమ్లో చూడటం.
సో ఆల్మోస్ట్ శివభక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇంకొద్దిసేపట్లో ఇక్కడ సెషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. అసలు ఏంటి అనేది నేను మీ అందరికి చూపిస్తాను. మీరు రెడీయా? వేరే స్వామీజీతో సెషన్ ఈరోజు ఎల్లుండే సద్గురు. ఎస్. ఇక్కడ కూర్చున్న చైర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అదో చిన్నగా స్టూల్ లాంటి చైర్. We're delighted to welcome all of you to the Shiva Center, and here we would like to offer you more content and also the next few days an opportunity for you to soak yourselves in this sacred space and a little bit of inner transformation. So we would like to begin with Sadhguru's message for all of you. Please orient yourselves towards the screen. Shall we kick off things with a small fun activity? Yes. Are you all ready? Yes. So what we will do right now is, we will give you exactly 5 minutes time. You can go to the back of the hall, that is behind the chairs, and in these 5 minutes, we want you to meet as many people as you can. Can you do that? Yes. The time starts now. యాక్చువల్లీ ఇలా అందరినీ కలవండి అని చెప్పేసి ఇక్కడ ఒకరు చెప్పారనమాట. సో ఫస్ట్ ఈవిడ నేను పరిచయం చేసుకుంటాను. హలో, తెలుగు వచ్చా మీకు? చక్కగా వచ్చి చక్కగా వచ్చింది. మీతో పాటు అభిరుచి కూడా చేశాను. రాజేశ్వరి. నేను అదే అనుకుంటున్నాను. ఎంత చక్కగా. ఏంటి ఇక్కడ జాయిన్ అయ్యారా మీరు? నేను 4 years నుంచి ఇక్కడ ఫుల్ టైం వాలంటీర్గా ఉంటున్నాను. మీ యాడ్ చెప్పేయండి, నేను చెప్పేస్తాను. మన రాజేశ్వరి అంటే ఆవిడే కదా అందరినీ ఇప్పుడు పరిచయం చేసుకోవాలి. ఇంతకు ఆవిడ ఎవరో తెలుసా? అరే బాబా, మన రాజేశ్వరి, మన యాంకర్, మన సీరియల్ ఆర్టిస్ట్, మన మూవీ ఆర్టిస్ట్. ఎస్. హలో. హాయ్ హాయ్ హాయ్. హలో హాయ్. హలో హలో. నేను బిందాస్. మీరు ఎలా ఉన్నారు? ఏ గుర్తుపట్టారా? మన కావ్య అబ్బా, జీ తెలుగు పెళ్లి నడి ప్రమాణాల హీరోయిన్. మీ ప్రొడ్యూసర్ కూడా ఇక్కడే ఉన్నారు. హలో అండి. హాయ్ హాయ్ హాయ్. శ్రీవాణి. హలో అండి, బాగున్నారా? హలో అండి జాకీ గారు. హాయ్ హాయ్. చాలా హ్యాపీగా. మీ హీరోయిన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, పెళ్లినాడు ప్రమాణాల హీరోయిన్ కావ్యశ్రీ. ఇదో ఎవరికి హాయ్ చెప్పట్లేదంటే మా ఆయన వెళ్ళి అక్కడ హాయ్ చెప్తున్నారు. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. Hi, I'm Jigru Jingania. హలో, దిస్ ఇస్ శ్రీవాణి ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ. మీ టూ. హలో హాయ్ హాయ్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. యూ? చెన్నై. హలో. ఓకే. ఇప్పటి వరకు ఎవరికాళ్ళు సంబంధం లేనంటున్నారు, బట్ ఇలా కలుసుకోమని చెప్పేసి ఈ యాక్టివిటీ అనేది చాలా 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 బాగుంది. హలో అండి, బాగున్నారా? నేను మీ బ్లాగ్ చూస్తున్నాను, ఇన్స్టా ఫాలో అవుతాను. హలో హాయ్. The small introduction may not be sufficient, yes? Yes. So what we will do is, right now we will take some time and then we will get to know each other a little better. So for that we will form groups of 6 to 7 people. Sound form చేస్తున్నాను. నాకు అస్సలు లేదు. మా ఆయన ఇక్కడ చక్కగా ఆడుతూ ఉన్నాడు అన్నమాట గేమ్స్. ఆల్ ఓవర్ మన ఇండియా నుంచి అందరూ యూట్యూబర్స్ కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. నేను ఆడట్లేదని అవి నాకు ఆడట్లేదు.
అసలు గడప చూడండి. ములక్కాడ్స్లో తీసుకెళ్తారు అంటే ఏంటో అనుకున్నాను. చక్కగా ఇదిగోండి ఈ సీటింగ్ చూడండి, అండ్ వాటికి కూడా ఇబ్బంది లేకుండా చక్కగా టైర్స్. బుజ్జి బుజ్జి వినాయకుడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడ షాపింగ్కి వచ్చాము. అసలు ఇక్కడ ఫ్రేగ్రెన్స్ ఎంత బాగుందంటే ఏమంటారు, ఇలా నిద్ర వచ్చేస్తుంది యాక్చువల్లీ. అది ఇది చక్కగా నేను చిన్న చిన్న పర్చేసింగ్కి కూడా ఉన్నా. అండ్ హియర్ విత్ 2 YouTubers. ఎస్ సేమ్ హియర్. సాగుతుంది మీకు అలాగా. చిన్న చిన్న క్యూట్గా ఉన్నాయి. సో ఇక్కడ యోగా మ్యాట్స్ చూడండి. ఓకే, యాక్చువల్లీ మగ్గు ఒక్కటి తీసుకుంటే పొద్దున్నే వాటర్ ఏమంటారు, నైట్ నానబెట్టుకుని పొద్దున్నే వాటర్ తాగడానికి బాగుంది. ఇక్కడ ఒకటి ఉంది స్టోన్ ల్యాంప్ అంట. స్టోన్లో చక్కగా దీపం వెలిగించి పెట్టవచ్చు. హారతి ఇచ్చేది భలే ఉంది. ఇది బోల్డ్ అన్ని శారీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ పురుగులే చూడండి, ప్రైజింగ్ కూడా ఎలా ఉందో గ్లాస్లో పెట్టారు. కైండ్ ఆఫ్ పిల్లర్స్ మీద కూడా ఎలా ఉందో అన్ని పాములు అలా వచ్చి చేసుకున్నట్టు. అలా రావడం వల్ల పాములు ఒరిజినల్ కాదు, బొమ్మలు. కానీ ఇక్కడ మ్యాక్సిమం అన్ని డిజైన్ పాములు చాలా బాగుంది. మనిషిగా బతికే హక్కు నీకు ఎలా ఉందో పాములకు కూడా అలాగే ఉంటుంది. అంతకంటే ఏం చేయలేక ఈవినింగ్ లేజర్ షో చూపించడానికి ఆది యోగి దగ్గర తీసుకొని వచ్చారు. సో పదండి, ఫస్ట్ టైం మా ఆయన పొద్దు నుంచి అడుక్కుంటే ఇప్పుడు ఒక వీడియో తీస్తున్నాడు. అది మొత్తం నేనే తీస్తున్నాను వీడియోలో, నేను లేని తీయండి స్వామి అంటే ఇదో ఇప్పుడు తీస్తున్నాడు. మా ఆయన ఆల్రెడీ వచ్చారు ఇక్కడికి. నాకు లాస్ట్ టైం నా వాయిస్ పోయింది, మా వాళ్ళందరూ వెళ్ళారు తిరుపతి కోయంబత్తూరు ఉన్నాను కదా, అప్పుడు వీళ్ళంతా వచ్చారు, నేనే రాలేదు. అబ్బా ఎంత బాగుందండి. ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాం. ఈవినింగ్ టైం ఇప్పుడు లేజర్ షో ఉంటుందంట. మళ్ళీ రేపు సన్ రైజ్ అయ్యే టైంకి కూడా మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. సో ఈ లేజర్ షో అంతా కూడా నేను మీకు చూపిస్తాను. సౌండ్స్ ఏమైనా ఉంటే కనుక తెలీదు, బట్ విజువలైజ్ అయితే ఇప్పుడు త్వరలో మనకి శివరాత్రి ఉంది కాబట్టి. ఒకటి మాత్రం నిజం, ఆ విగ్రహం దగ్గరికి వెళ్తున్న కొద్దీ మనకు తెలియని ఒక వైబ్స్ వస్తాయండి. సూపర్ ఉంటుంది. ఒక ఎనర్జీ, ఒక ఇది, ఉత్సాహం, ఉద్రేకం. ఆబ్వియస్లీ శంభో శంకర. శంభో శంకర. సో మామూలుగా మనం ఏదైనా came to a dream place. మహాశివరాత్రి మొత్తం సెటప్ అంతా రెడీ అవుతుంది.
ఈవినింగ్ టైం చక్కగా ఈ లేజర్ షో ఇదంతా కూడా చూపించారు. మళ్ళీ మార్నింగ్ 5 o'clock తీసుకొని వస్తారంట. సో మార్నింగ్ సన్ రైజ్ టైంలో ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తారు. ఎస్, కింద ఉన్నాయి జాగ్రత్తగా చూసినాడు ఆయన. సో మహాశివరాత్రికి మొత్తం సెటప్ అంతా కూడా రెడీ అవుతుంది అనమాట. సో గెట్ రెడీ గైస్, అస్సలు మిస్ అవ్వద్దు, అద్భుతంగా ఉండబోతోంది. మళ్ళీ వెల్కమ్ పాయింట్ దగ్గర వచ్చేసాం. ఇప్పుడు మా డిన్నర్ టైం అంట. కాకపోతే నన్ను ఫ్రూట్స్ మాత్రమే తినమన్నారు మా వినీలా గారు. రకరకాల ఫ్రూట్స్, రకరకాల కాంబినేషన్స్. ఇక్కడ మేమేం తిమ్ముతామో చూడండి. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అబ్బా, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ టైంకి లేచి రెడీ అయ్యి చక్కగా కిందికి రావడం అనేది లేదు. సో ఇక్కడ నేనే కాకుండా మా వారు శుద్ధ టైప్ సాంప్రదాయిని సుప్పిని ఒక గుడ్ బాయ్ లాగా చక్కగా రెడీ అయిపోయి ఉన్నాడు. అండ్ ఇంకొక వింత విచిత్రం ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి విషయం ఏంటంటే, నవీనక్క ఈ టైంకి అంటే పొద్దున్నే ఇలా చీకటి నాకు తెలిసి ఎప్పుడు చూసుంటుంది నవీనక్క. ఫస్ట్ టైం అంటే 6 కూడా చీకటి ఉంటుందని నాకు తెలియదు. ఇంకా ఆరవ్వలేదు. ఈ టైంకి రెడీ అవ్వడం అనేది నిజంగా. సో మెయిన్ ఏంటంటే మామూలుగా ఏదైతే నేను చూస్తుంటానంటే ఇప్పుడు దాకా నేను మెలుకుంటాను కాబట్టి స్లీపింగ్ టైం. ఇప్పుడు పడుకుంటూ ఉంటాను అనమాట 5:30కి. నాకు ఫస్ట్ డ్రీమ్ ఇదే టైంకి వస్తుంది ఇంట్లో. సో చక్కగా ఇప్పుడు సన్ రైజ్ చూడాలి, ఆదియోగి దగ్గర చూడాలి అని చెప్పేసి అందరు రెడీ అయిపోయారు. అండ్ మాతో పాటు ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. అందరం వెయిటింగ్. అండ్ ఇంకా హరితక్క వాళ్ళు వచ్చేది ఉంది. హరితక్క వాళ్ళు రాగానే సో ఇక్కడ మా బస్సులు చూడండి అక్కడ. ఎస్, ఆ బస్సుల్లో చక్కగా ఆదియోగి దగ్గరికి వెళ్ళిపోతాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి షార్ట్స్ ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఎస్, సూర్యుడి కన్నా ముందు ఇక్కడికి మేము వచ్చేసాం మళ్ళీ పొద్దున్నే. అండ్ ఇదిగోండి మా హరితక్క సూపర్ గా రెడీ అయిపోయారు, నవీనక్క సూపర్ గా రెడీ అయిపోయారు. అసలు పొద్దున్నే అక్క నిన్న పూలు ఇందుకే కొన్నారా? ఇది ఒక్కసారి మీకు ఒప్పు. అది 100 రూపాయలు పెట్టి ఎక్కడైనా సరే, ఏ టైం అయినా సరే, ఏ ఊరైనా సరే హరితక్క ఇలా అద్భుతంగా రెడీ అవ్వాల్సిందే. అద్భుతంగా అనిపిస్తుందా? అసలు తెలియట్లేదు కదా యాక్చువల్లీ ఇంకా లైటింగ్ కి. చాలా బాగున్నారు మీరు. చంద్రుడు ఇంకా వెళ్ళనే లేదు, మేము వచ్చేసాం. రెడీ అయ్యి సో శివరాత్రికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడే చంద్రుడు వెళ్తున్నాడు, సూర్యుడికి అవకాశం ఇస్తున్నాడు వచ్చేది. సో నార్మల్గా మా పెళ్ళైన కొత్తలో మేము ఇలా పొద్దున గుడ్లోకి వెళ్ళాము. దాని తర్వాత మా వారు పొద్దున గుడ్లోకి రాలేదు. అది ఇంత ఎర్లీ మార్నింగ్స్ యాక్చువల్లీ కూడా సూర్యుడు కూడా రాకముందు. సో ఇక్కడ వరకు వచ్చాం. వస్తున్నాడు సూర్యుడు. లార్డ్ శివ. ఎస్, వావ్. కానీ భలే ఉంది ప్రశాంతంగా. సో ఇక్కడ చంద్రుడు వెళ్ళి అండ్ ఇటువైపు నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు. అమ్మయ్య, నా లైఫ్ లో ఫస్ట్ టైం సూర్యుడు ఉదయించడాన్ని చూస్తున్నాను. ఇక్కడే కొత్త డ్రెస్ అన్నమాట. ఇది ఖాదీ షర్ట్ అండ్ ధోతి, ప్యూర్ హ్యాండ్లూమ్, మన వాళ్ళు తయారు చేసినవి. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ యోగా చేయబోతున్నాం అందుకనే. ఓ యా, నా లైఫ్ లో ఫస్ట్ టైం యోగా. ఇప్పుడు ఈ 2 రోజుల్లో పొట్ట తగ్గిపోద్దా? అది అవదమ్మా, అన్ని తగ్గిపోతాయి. ఇక్కడ ఫుడ్ ఒక 4 రోజులు తింటే 5 కేజీలు తగ్గుతాం.
థ్యాంక్ యూ అక్క. ఎస్, మేము ముగ్గురు యాక్చువల్లీ సేమ్ చున్నీస్ వేసుకొని వచ్చాం అనమాట. ఇప్పుడు కొద్దిసేపు అక్క యాక్చువల్లీ ఇప్పుడు చక్కగా దేవుడు దర్శనం చేసుకుంటాం, అయ్యాక మనం ఒక ఫోటో తీసుకొని అలాగే. ఏంటండి ఇది? బొట్టు విభూది. ఓ, ఇక్కడ పెట్టారా విభూది? సూపర్. మురారి హ్యాండ్లూమ్స్ నుంచి చక్కగా అడిగిన వెంటనే సింగిల్ డే లో మాకు చేసి పంపించారనమాట. సో ఇక్కడ నాకే కదా మా హర్తక్క కూడా ఉన్నారు, మా రవిక కూడా ఉన్నారు, మేము అందరం కలిసి వెళ్తున్నాం అంటే అందరికి పంపించారు. అరే అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత హరిత అమ్మ. డిఫరెంట్ కలర్స్ లో బ్యూటిఫుల్ గా మురారి హ్యాండ్లూమ్. థ్యాంక్ యూ సో మచ్ మంగళగిరి, మురారి హ్యాండ్లూమ్స్ మంగళగిరి. ఫైనల్లీ సన్ రైజ్ అయిపోయింది. హర మహాదేవ్ శంభో శంకర. యాక్చువల్లీ ఇక్కడ ఏమంటారు ఆదియోగ కింద ఇక్కడ గ్రిల్ సౌండ్ ఎలా పెట్టారో మొత్తం త్రిశూలంతో భలే అనిపిస్తుంది. ఇక్కడ నార్మల్గా చాలా మంది ఎంటీగా అలా తీసుకుంటారు, బట్ ఇక్కడ స్టేజ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అందరు యూట్యూబర్స్ అందరి దగ్గర మొత్తం ఇలా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ జరుగుతూనే ఉన్నాయి. సో చంద్రుడు వెళ్ళిపోతూ అలా సూర్యుడు వస్తున్నాడు. సూర్య భగవాన్. నేనే చెప్పా ఎగ్జాక్ట్లీ 6:51కి రావాలి, కొంచెం లేట్ అవుతుందని చెప్పాను. సో ఫైనల్లీ 8 o'clock వరకు సూపర్ ఎండ్ వచ్చేసింది అనమాట. ఇప్పటివరకు రీల్స్, డ్యాన్సులు, అందరితో కలవటం, మాట్లాడటం ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి యోగా సెంటర్కి తీసుకెళ్తారంట. సో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోమన్నారు. సో వెళ్ళేసి వస్తాం. మేబీ అక్కడ షూట్ చేయొచ్చో లేదో నాకు తెలీదు. ఒకవేళ పాసిబుల్ ఉంటే నేను షూట్ చేసి చూపిస్తాను. శివరాత్రికి రెడీ అయిపోండి. కొన్ని లక్షల సీట్లతో ఇక్కడ మొత్తం సెటప్ రెడీ చేసేస్తున్నారు. బాబా బాబా. చక్కగా బస్సులో మమ్మల్ని ఇంకొక ప్లేస్కి తీసుకొచ్చి ఆపేశారు. ఎన్ని ఎద్దులు, ఆవులు, అదే కదా ఎన్ని బైకులు చూడు ఒకసారి ఇక్కడ. ఓ అంటే ఈషా ఫౌండేషన్ ఎంతమంది వస్తారు? అందరూ కంపల్సరీ ఇక్కడికి వస్తారేమో. భలే ఉంది. ఇది కూడా బాగుంది కదా, తీసుకెళ్తే బాగుంటుంది. అదో బ్యాగ్ ఇదో బ్యాగ్ మోసుకుంటూ అదంతా నడవాలి. వావ్, చూడండి ప్లీజ్. ఇక్కడ మంచి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇప్పుడే ప్లక్ చేసి మరీ తీసుకొని వచ్చారు. ఇక్కడ వేస్తారనుకుంటాను. నిన్న సూర్యగుండంలో మా గుండం ఇక్కడే అనమాట. నిన్న నేను జాకీ గారు ఇక్కడ టిప్ చేసాము. పవిత్ర స్నానం చేసి పవిత్ర లింగ దర్శనం చేసుకున్నాము. సో ఇప్పుడు చంద్ర దాంట్లో సూర్యుడు అంటే మగవాళ్ళు, చంద్రుడు అంటే ఆడవాళ్ళు అనమాట. అంతేనండి. చంద్రకుండ అంటే లేడీస్ కోసం, సూర్యకుండ అంటే మగవాళ్ళు. ఎన్ని లోటస్ ఉన్నాయో. సరే ఓకే, నిన్న మా వారు అండ్ అలాగే జాకీ గారు అందరూ కూడా సూర్యకుండ దగ్గరికి వెళ్ళారు. సో ఇప్పుడు లేడీస్ అందరికీ కూడా చంద్రకుండ అంట. సో వెళ్ళి అక్కడ మనం డిప్ తీసుకొని రావాలి. ఆ వాటర్లో డిప్ తీసుకుంటే చాలా మంచిది. మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది.
అని చెప్పారు. అంటే వాళ్ళ లాంగ్వేజ్లో చాలా అద్భుతంగా చెప్పారు. సో నాకు అర్థమైన లాంగ్వేజ్, నాకు వచ్చిన లాంగ్వేజ్లో నేను మీ వరకు పోస్ట్ చేస్తాను అనమాట. అక్కడ లోపల వీడియోస్ అనేది నాట్ అలౌడ్ కాబట్టి మేము వెళ్ళి ఒక డిప్ తీసుకొని వచ్చేస్తాం. సో చంద్రకొండలోకి వెళ్తున్నాం. ఎంట్రన్స్ అంతా కూడా చాలా బాగుంది. భలే ఉంది కదా, సూపర్గా ఉంది. అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ ఆయన కూడా మాట్లాడుకుంటా చెప్తున్నారు. ఇప్పుడు మేము వెళ్ళేది ఇలా అన్నమాట, చంద్రకొండ. సో ఇలా దర్శనం చేసుకుని వస్తాం. లోపల ఇంకా మాకు వీడియో అనేది ఎలా లేదు కాబట్టి మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడికి వచ్చాక నవీనంక ఎక్కడలేను ఓపిక వచ్చేస్తుందమ్మా బాబోయ్. టకటకటకటగా 16 ఏళ్ళ పడుచు పిల్ల పరిగెత్తినట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకొచ్చేస్తుంది. వచ్చాక తెలివితేటలు కూడా పెరిగాయి. డబ్బులు ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. కాకపోతే నవీన గారు 30లోనే 60 ఉండే థాట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఉంటే పొంగులో దాచుకోవడం అనేది నేను మా అమ్మమ్మలు మా నాయనమ్మలు చెప్పి అంటే ఇందాక నేను అలాగే దాచుకున్నాను. నా గొలుసులన్నీ ఇందులో కట్టి పెట్టుకున్నాను. అద్భుతమైన కాఫీ. ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టం నాకు. దీనికి మళ్ళీ టెక్నిక్ ఉందంట. అలా కలుపుకొని తాగాలంట. కలుపుకోవాలి. కింద చక్కెర ఉంటది, కింద చక్కెర ఉంటది. ఇంకోసారి కూడా కలపాలి, ఒకటేసారి కాదు. ఇప్పుడు నా టైం. సో నిజంగా డిప్ అయితే అద్దరిపోయింది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ టైంలో ఒక్కసారి వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలి. నిజంగా అంత ప్రశాంతంగా ఉంది. అక్కడ ఏమంటారు, స్నానాలు అయిపోయిన తర్వాత, డిప్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఏమంటారు, దేవుణ్ణి, లింగాన్ని కూడా చక్కగా చూసేసి వచ్చాము. అక్కడ మెడిటేషన్ చేయించారు. ఆ మెడిటేషన్ కానీ 15 నిమిషాలు నేను పడుకుండిపోయాను. నా తెల్లే ఇలా కన్నుల ప్లేస్ తీసేంతసేపు అట్లా అయిపోయినట్టుగా ఉంది. ఓకే, సో ఈశావాల గోశాల దగ్గరకు వచ్చాం. ఇప్పుడే భోలా గారిని కలిసేసాం. అరే వా, తులసి కోటతో ఎంట్రన్స్. వీళ్ళందరూ వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా మన ఇండియా నుంచి వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నమాట. ఒక్కొక్క లాంగ్వేజ్ కి సంబంధించిన వాళ్ళు. చిన్న సైజ్ అవ్వదు. ఈషా విద్య మ్యాట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. అదేంటి, బస్సులో మా వారును జాకీ గారు వచ్చారు. మా వారు మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేము కొంచెం లేట్గా రెడీ అయ్యామని మాకు కార్ ఫెసిలిటీ వచ్చింది లక్కీగా. ఏ ఇక్కడ బుద్ధిమంతుడు స్టూడెంట్లో ఉన్నారండి, టీచర్లో ఉన్నారు. ఇక్కడ ఉన్న మొత్తం 10 స్కూళ్ళు అంట. 9 స్కూళ్ళు మొత్తం తమిళనాడులో, ఒక స్కూల్ మన ఆంధ్రాలో ఉంది. అందరికి ఫ్రీ ఎడ్యుకేషన్, చాలా మినిమం ఫీజుతో. వీళ్ళకి డోనర్స్ ఉంటారంట. సూపర్ చదువుతున్నారు అందరూ కూడా. చాలా ఇళ్ళగానే రెస్పెక్ట్ ఇస్తున్నారు, నమస్తే అని చెప్పి. అవునా, బుద్ధిగా చదువుకుంటారు. మనమేమో ట్యూషన్లు పెట్టి పిల్లల్ని రాచి రంపాలు పెడితే కానీ చదవరు. ఇక్కడ మాత్రం వాళ్ళంతా వాళ్ళే చదువుకుంటారు. అసలు నమస్తే. నమస్కారం. అది ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి చదువు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు నేర్పిస్తుంటారు అనమాట. అంటే ఈ అబ్బాయి అర్థం నేర్పిస్తారు కదా. యూఆర్ టీచింగ్ టు దెమ్. ఇలా గ్రూప్స్ వీళ్ళు చదువుకోవడం అంతా కూడా చూస్తే నాకు కూడా ఒక స్కూల్ స్టూడెంట్ మారిపోవాలండి. ఏం చేయమంటారు? వచ్చిందండి వయ్యారి. నన్ను తీసుకుంటారా, జాయిన్ చేసుకుంటారా? నిన్న కొంచెం మనకి బిజీగా ఉంది. దీన్ని మీరు గుర్తుపట్టారా? మన రాజేశ్వరి, జీ తెలుగులో సమంత గారితో యాడ్ చేసినటువంటి చాలా ఫేమస్ రాజేశ్వరి. మన ఈటీవీ షోస్ లో ఎన్నో షోస్ హోస్టింగ్ చేసింది. దాని తర్వాత మూవీస్ లో కూడా చేసింది. సో ఫైనల్లీ తనకి ఇక్కడ బాగుంది, ఇక్కడ నచ్చిందని ఈషాలో వచ్చి సెట్ అయిపోయింది. అంతేనా? నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకు సెటిల్ అవ్వాల్సి వచ్చింది? ఏం నచ్చింది నీకు?
సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. తర్వాత నేను ఇన్నర్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నాకు ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చింది. నేను అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ చేశాను. తర్వాత ప్రోగ్రామ్ వాలంటీరింగ్లో సెల్ఫ్లెస్గా వేరే వాళ్ళకి అది చేస్తున్నప్పుడు అంటే ప్రోగ్రామ్ వీ వాంట్ అదర్స్ టు ఎక్స్పీరియన్స్ దిస్ అని అనుకుంటాం కదా, అది నాకు చాలా ఫుల్ఫిల్మెంట్ ఇచ్చింది. సో అందుకనే నేను ఇక్కడ ప్రోగ్రామ్ 4 years అవుతుందంటే తను ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి, అక్కడ మాత్రం చాలా బిజీగానే ఉండేది. బట్ ఇక్కడ నేను చూసిన వెంటనే షాక్ అయిపోయాను అనమాట. ఎనీవేస్ నిజంగానే ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. టీచర్స్ కూడా చక్కగా కూర్చోబెట్టున్నారు, చదివిస్తున్నారు. గ్రూప్స్ చూడండి వీళ్ళకి. ఈ స్కూల్లో ఫుట్వేర్ అనేది ఎలా లేదనమాట, కాబట్టి చెప్పులన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తున్నారు. ఇది కార్పొరేట్ స్పాన్స్ అంట. ఇందులో ఒక 2 స్పాన్సర్స్ నాకు కూడా బంధం ఉంది యాక్చువల్గా. అంటే నా చేయి కూడా నామఫై నేను చేశాను. ఎలా అంటే నేను ఏపీలో వాడతాను, నా బ్యాంక్ అకౌంట్ హెచ్డిఎఫ్సిలో ఉంది. సేమ్ అండి నేను కూడా. అంతేనా? తమరి గురించి నాకు తెలియదా చెప్పండి. తెలుసు కదా. మనమంతా కూడా మనం నువ్వు మర్చిపోయా, మన ఇంటి లోన్ దీంట్లో ఉంది. మర్చిపోయా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లాట్ లోన్. సో మనకు కూడా సంబంధం ఉంది, ఇండియా సంబంధం ఉంది. మనకు కూడా చేస్తాడు. సో ఈరోజు మా లంచ్ ఇక్కడ స్కూల్లో ఇడియప్పం. ఎస్, శనగల కూర, హై ప్రోటీన్, చపాతీ. వాట్ ఈస్ దిస్? స్వీట్. ఓకే, ఐల్ టేక్ లేటర్. థ్యాంక్ యూ. సో ఈరోజు మా లంచ్ ఇదనమాట. సో ఇక్కడ చక్కగా కింద కూర్చొని తింటున్నాం అనమాట. మా ఆయన కింద కూర్చోవట్లేదబ్బా. ఇలా స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కూడా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ కాస్ట్యూమ్. నమస్కారం. మీదే క్లాస్ అండి? నేను గురుగారినే. సెకండ్ క్లాస్ అండి. ఈడొకడు సెకండ్ క్లాసేనా? మళ్ళీ ఫస్ట్ నుంచి జాయిన్ అవుతున్నాను. Hello, cuties. How are you? 1, 2, 3. థ్యాంక్ యూ. One more. మీరు మంచి టీచర్ అయిపోతారు. మంచి టీచర్. అసలు చూడండి, సెల్ఫీ అనగానే ఎలా ఉన్నారో. సెల్ఫీ ఓకేయా? రెడీయా? సో ఇక్కడ వాటర్ కూడా అనమాట ఇలా వచ్చి ఇలా నింపుకున్న తర్వాత తాగాలి. అది కూడా నిజంగా చెప్తాను స్వామి, మనం ఇప్పుడు ఇమ్మీడియట్ ఏం చేయాలి సార్? ఇగో ఇది ఆ రాగి గ్లాస్ కొనుక్కోవాలి. అంటే మీ నంబర్ ఓపెన్ చెప్తాను నేను. తెలిసి నేను ఏదైనా సరే నిజం చెప్తాను. నైట్ నుంచి ఇది 2 జగ్గులు తాగానండి వాటర్. వాటర్ తాగి చాలా మంచిది. కానీ మన ఇంట్లో ఎంత వాటర్ బాటిల్స్ పెట్టినా సరే మనకి ఒక బుక్ వేసుకుని పడుకుంది అనిపిస్తుంది. కానీ మీరు ఇది ఆ గ్లాస్లో పోసుకుని తాగుతుంటే మరి ఏంటో మరి ఏదో మహత్వం ఉన్నట్టే. ఒక్క నైట్లో ఇది మొత్తం 2 జగ్స్ కంప్లీట్ చేశాను అనమాట. నైట్ 3 o'clock వచ్చి హాయిగా ఉన్నాయి కదా తాగుతుంటే వాటర్. తాగుతుంటే హాయిగా ఉందంటే ఒక గ్లాస్ ఇలా తాగే బుద్ధి వస్తుంది. మళ్ళీ కరెక్ట్ 10 నిమిషాలు మళ్ళీ గ్లాస్ తాగే బుద్ధి వస్తుంది. అందుకే నేను నింపి పెట్టుకుంటాను అనమాట రాత్రి.
వెళ్ళాము, చక్కగా అక్కడ కూర్చోబెట్టి ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా మీరు చూసారు కదండి. సో కానీ కంప్లీట్ నిజంగా గా ఒకటి లోపల కూర్చోగానే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాము. చాలా సైలెంట్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 minutes యోగా చేయించారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తానికి నిజంగా ఇది పాజిటివ్ వైబ్స్ బయటకు వచ్చాయి. దృష్టి తీసేటటువంటి ప్రాసెస్ అంట. బట్ ఒంటి మీద ఉన్నటువంటి బరువు అంతా ఏదో పోయిందన్న ఫీలింగ్ ఉందన్నమాట నాకు. నిజంగా నా తలలోంచి నా బాడీలోంచి ఏదో మొత్తం ఇలా తీసి బయట పారేసినట్టుగా ఉంది. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. 100%. సో ఈవినింగ్ అవుతుంది, చక్కగా అందరు కలిసి చూడండి దీపాలు ఎలా వెలిగిస్తున్నారు. సో చక్కగా ఇదిగోండి మన చేతుల మీదుగానే మనం దేవుడికి అక్కడ హారతి ఇవ్వాలంట. అండ్ అలాగే పసుపు కుంకుమ డబ్బులు ఇవన్నీ కూడా ఇచ్చారు. టెంకాయ కొట్టి చక్కగా మనం ప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చు. దేవుడికి హారతి ఇచ్చి ఏదైనా మొక్కు కావాలంటే మొక్కుకోండి, తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి అన్నారు. పదండి వెళ్దాం. ఇది అమ్మవారి అభయహస్తం అంట. సో ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్కి, మగవాళ్ళు రైట్ హ్యాండ్ కట్టుకోవాలంట. మీ చేతులని బంధించేసిందండి ఇప్పటి నుంచి. అందుకే మగవాళ్ళు మెడకి, ఆడవాళ్ళు అరచేతికి అంటారు. బాగుందనా? నిజం బాగుంది. ఓహో బా బా బా. అసలు మా బస్సులు చూడండి ఏ రేంజ్ లో ఉన్నాయో. బాబా 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 వెల్కమ్. ఈ బస్సుల్లో మమ్మల్ని తిప్పుతున్నారు 3 రోజుల నుంచి. తినక్క కుల్ఫీ అబ్బా. మళ్ళీ వచ్చేసాం సేమ్ గడప దగ్గరికి. సో ఇట్స్ డిన్నర్ టైం. సో ఇప్పుడు ఏదో సర్ప్రైజ్ ఉందంట, అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకొని వచ్చారు. చూద్దాం ఆ సర్ప్రైజ్ ఏంటో. వావ్, సూపర్గా డెకరేట్ చేశారు. రెడ్డి గారు బాగుందా? సూపర్ కదా, అదిరిపోయింది కదా. నిజంగా సర్ప్రైజ్. యాక్చువల్లీ సర్ప్రైజ్ డిన్నర్ అంటే ఏంటో అనుకున్నాను కానీ క్యాండిల్ డిన్నర్ అదిరిపోయింది అసలు. ప్రతి టేబుల్ మీద క్యాండిల్స్తో. వావ్ సూపర్. Welcome to Candlelight Dinner to both the lovely couple from Isha Foundation. Namaskaram. Namaskar. అందుకని దేశభక్తి ముఖ్యంగా అందరూ ఉంటారు కాబట్టి లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. డిన్నర్ ప్లేసెస్. సో మెనూ చూద్దాం ఒక్కసారి. నేను ఫౌండేషన్లో భోజనం గురించి చాలా విన్నాను. 2 days నుంచి నేను తింటున్నాను కానీ ఈరోజు సబ్జెక్ట్ చేస్తున్నాను. ఉపవాసం ఉండి మీకు చూపిస్తాను. ఇది మ్యాంగో జ్యూస్లా ఉంది కానీ దీనికి ఏదో పేరు ఉంటుంది. టొమాటో సూప్. ఓకే, బాగా పండిపోయిన టమాటాలు తీసుకుంటాం, అందుకే ఎల్లో కలర్లో వచ్చింది. వావ్, బిర్యానీ. స్పెషల్ డిన్నర్, క్యాండిల్ డిన్నర్ విత్ బిర్యానీ, సాంబార్. అండ్ ఇది రైతా. తీయగా ఉంటుంది, ఖచ్చితంగా తీయగా ఉంటుంది. ఇది పచ్చడి ఇచ్చారంటే ఏమండి, ఏదో టిఫిన్ పెట్టారండి. కొబ్బరి చట్నీ ఇచ్చారంటే, పుదీనా చట్నీ ఇచ్చారంటే, కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ, గ్రీన్ చట్నీ, క్యారెట్ పోపు. స్వీట్, చాలా మంచి స్వీట్. ఇది పైనాపిల్ జ్యూస్ అంతా. నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా ఉంటుందో. అంటే ఇది ఏ చేసి కొంచెం వెరైటీగా చేస్తారు. ఈ 2 రోజుల్లో ఫస్ట్ టైం నిజంగా పైనాపిల్ జ్యూస్ అంటే పైనాపిల్ జ్యూస్ పెట్టారు. సిల్లీ ఫీల్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో మా ఆయన చక్కగా ఈ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాడు. బిర్యానీ చాలా డిఫరెంట్ టేస్ట్. ఆర్గానిక్ బిర్యానీ. బిర్యానీ ఆర్గానిక్ ఇప్పుడు వరకు ఇంట్లో నేను. అక్క నేనేం తింటున్నానో చూపివా ఒకసారి.
డైట్ లో ఉన్న మా శ్రీవాణి గారు ఇంత టేస్టీ ఫుడ్ ని కూడా వదిలేసి మరి మా స్పార్కిల్ వినీలా గారు ఈరోజు నా డిన్నర్ పైనాపిల్ జ్యూస్. అంటే ఇక్కడ ఉన్న దాంట్లో నువ్వు తినగలిగేది అది మాత్రమే అని చెప్పారు ఆవిడ, అందుకే ఈవిడ అదే తాగుతున్నారు. ఈ అది కట్ చేస్తే సిన్సియారిటీ ఆవిడ 6 దాటిన తర్వాత 6:11 అయిందా ఫ్రూట్ ఇది పడుకోండి అంటది. సో దాని తగ్గట్టు ఫ్రూట్ జ్యూస్ తాగుతుంది. కానీ చాలా టేస్టీగా ఉంది. వెరీ నైస్. అంటే ఇక ఎటువంటి కెమికల్స్ ఏమి కూడా లేకుండా పండించినటువంటి పళ్ళతో జ్యూస్ చేసినటువంటి అండ్ చాలా ఇవన్నీ రుచిగా కూడా ఇక్కడ పండించినాయి అన్నమాట. అందుకే ఈ ఫ్రెష్నెస్ ఈ టేస్ట్ ఏం కలపరే షుగర్ తో సహా. ఇందాక నుంచి టిఫిన్ ఏంటి చట్నీలు పెట్టారు అనుకుంటే అక్కడ లైవ్ దోశ కౌంటర్ అవుతుంది అనమాట. ఈరోజు 3rd డే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఏమండి ఒకసారి మీ షర్ట్ చూపించండి, మా వారు నుండి ఎలా రెడీ అయ్యారు. నేను ఈరోజు సద్గురు గారిని దగ్గర చూస్తామని నేను ముందే ఊహించుకొని పసుపు కుంకుమ శుభాంశ వచ్చినాను కదా, అందుకని రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ వచ్చాయి అనమాట. సూపర్. ఇక్కడ పద్ధతి చెప్పులు వేసుకుని ఎవరు ఫుడ్ హాల్లోకి వెళ్ళకూడదు కాబట్టి స్లిప్పర్స్ ఇక్కడ వదిలేసి వెళ్ళాలి. ఈరోజు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దాం. అరటి పండు, ఢోక్లా, చట్నీ, దోశ, and another one, yeah, in the bowl, సాంబార్. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇది. మెన్యూ అయితే మంచి ఊతప్పు, డోక్లా, అరటిపండు వేసుకున్నాను. ఎంజాయ్. సో చక్కగా బ్రేక్ఫాస్ట్ చేస్తామండి. కాకపోతే ఇక్కడ రూల్స్ ఏంటంటే ఎవరి ప్లేట్స్ వాళ్ళు నీట్గా కడిగి పెట్టుకోవాలన్నమాట. నాకు ఒకటి ఆనందం ఏంటంటే మా ఆయన అసలు ఎప్పుడూ కడగడి ఇంట్లో ఒక్కటి కూడా. ఇక్కడ చూడండి ఆయన ప్లేట్ ఆయన కడుక్కోవడానికి వెళ్తున్నాడు. రండి చూపిస్తాను. ఇక్కడ ఏం తెలిసిందంటే ఐటమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి గిన్నెలు వాడేసుకోకండి, అన్ని గిన్నెలు కడగాల్సి వస్తుంది. అప్పుడు వాటర్ వేస్ట్ అవుతుంది, సబ్బులు వేస్ట్ అవుతాయి, శ్రమ కూడా ఎక్కువ. అందుకే ఒక కొంచెం ఓ గిన్నె అనేది బెటర్. చాలు. ఈ 3 రోజుల్లో నాకు వాళ్ళ కష్టం తెలిసిందండి, కడిగే వాళ్ళ కష్టం. నిజంగా నేను పని మనిషి కష్టం లేదు. చిన్న పిల్లోడు కూడా చూడండి కడుగుతున్నాడు. ఎట్లా అంటోడు ఎట్లా అయిపోయాడన్న బాధతో ఇన్నాళ్ళు మూగబోయిన నా గొంతును ఇవాళ విప్పుతున్నాను. ఎండకు కూడా అన్నీ ఆరిపోతాయి అన్నమాట. కావాలంటే ఇక్కడ మనకి సపరేట్గా కూడా లోపల ఆశ్రమంలో మనకి వెల్లంగిరి ఉన్న అంటే నేను తప్పు చదువుకుంటే క్షమించండి, ఇలా మీల్స్ దొరుకుతుంది చక్కగా. ఇది కేవలం 100 రూపాయలు మాత్రమే అనమాట ఈ మీల్స్. 100 రూపాయలు సూపర్ ఫుడ్. పప్పు బాగుంది, రసం బాగుంది. శ్రీవారి అంటే ఏదో డైటింగ్ స్టార్ట్ చేసింది కానీ భరిస్తుంది కానీ అమ్మో మీ మాత్రం ఈ ఆనందం తింటే చాలా ఆనందం ఫీల్ అవుతున్నాను, మాటలు లేకపోతున్నాను. తినండి పాప. అండ్ అలాగే నేనేమో పుచ్చకాయ జ్యూస్, అండ్ అక్కనేమో ఈ బన్ చాలా బాగుందంటే ఇది కేవలం 10 రూపాయలకే బన్, కొబ్బరి బన్, కోకోనట్ బన్. ఎస్. సో ఇదిగోండి చక్కగా వాటర్ మెలన్ జ్యూస్, మస్క్ మెలన్ జ్యూస్, డేట్స్ మిల్క్ షేక్, కుల్ఫీలు, చాట్, అండ్ అలాగే ఇదిగోండి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి, తక్కువ ప్రైస్లో ఉన్నాయి. 100 రూపాయలకి చూడండి సూపర్ ఇస్తున్నారు భోజనం. అప్పుడైతే నా మొహం సైజులో ఉన్నాయి. అన్ని అవసరం ఇప్పుడు అవసరమా అని అడుగుతున్నాను. నిజమే సూపర్. ఇక్కడ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో సద్గురు గారికి సో ఇంగ్లాండ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అంటే ప్రపంచం నుంచి ఈషా ఫౌండేషన్ ఇష్టం ఉన్న వాళ్ళు, సద్గురు గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. garland around. You must understand, to be able to influence means you are able to twist or turn somebody's life. When you have such a privilege, you must twist and turn it the right way towards everybody's well-being. Not just for the sake of being influenced. It's a privilege
that somebody's life you can influence. Is it a small thing? Big thing. It's a very big thing. Please do it with utmost responsibility and in a wonderful manner. Thank you. సో సద్గురు గారు వచ్చారు, కలిశారు, మాట్లాడారు. ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్ వైజ్ మమ్మల్ని డివైడ్ చేశారనమాట. ఒక్కొక్క గ్రూప్తో వెళ్ళి సెల్ఫీస్ కూడా తీసుకుంటున్నారు. సరదా గేమ్స్ కూడా ఆడారు. నాకు తెలిసి మొత్తం క్యాప్చర్ చేయడం అయితే మాకు కుదరలేదు. అదిగోండి ఇంకొక గ్రూప్తో ఇప్పుడు అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. తెలియకుండా దాదాపు ఒక 3 hours వరకు ఆయన ఇంట్రాక్షన్ అనేది జరుగుతుందన్నమాట. నిజంగా అలా కూర్చొని వింటున్నాం ఫ్యాక్ట్స్ ఏంటనేది చక్కగా ప్రాక్టికల్గా చెప్పేశారు. సూపర్ విత్ హ్యూమర్ మళ్ళీ. ఎస్ అబ్బా క్రేజీ ఉండే. Your song was very nice actually. Thank you so much for singing that song. This is Shrivani from Hyderabad. And you're very beautiful. ఎస్ నార్త్ నుంచి ఇక్కడ మన కొంతమంది మన హిందీ సీరియల్ ఆర్టిస్ట్ అందరూ కూడా వచ్చారనమాట. ఒక్కసారి నేను వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో మ్యామ్ ఒక్క నామ్ ప్లీజ్. हेलो नमस्ते, मेरा नाम प्राची शाह। ఎస్ आपका? नमस्कारम, ऋषिना कंधारी। नमस्कार, मेरा नाम दीक्षिका नागपाल है. नमस्ते, मैं हूँ अपर्णा दीक्षित। मैं हूँ हैदराबाद से श्रीराम. सॉरी, मरीना रानी जी. थैंक्स फॉर कमिंग। థ్యాంక్ యూ. చెప్పండి ఎలా ఉన్నారు? మిమ్మల్ని రెగ్యులర్ గా మేము ఈ డైట్స్ ఇవన్నీ కూడా చూస్తుంటాం, మీ వర్కౌట్స్ అన్ని కూడా చూస్తూ ఉంటాం. సో ఫైనల్ ఇలా కలిసాం. నా పేరు శ్రీవాణి అండి. శ్రీవాణి, థ్యాంక్ యూ. ఫైనలీ అంటున్నారు. కీప్ మీటింగ్ డెఫినెట్ గా, ఇఫ్ ఇట్ పర్మిట్స్. డెఫినెట్ గా అండి. Did you enjoy coming to Isha? సూపర్ గా, నిజంగా Energy feel అయిందా? సూపర్ గా. Vibrations. ఫ్యాక్ట్స్ అన్ని కూడా చక్కగా ప్రాక్టికల్ గా సూపర్ గా చెప్పారు. అసలు ఈ 3 hours ఎలా గడిచిపోయింది అనేది కూడా తెలియదు. Just the beginning. Yes. మీరు వస్తూ ఉండాలి, అన్ని కోర్సెస్ కూడా చేయండి, ఇన్నర్ ఇంజనీరింగ్ చేయండి, దాని తర్వాత మ్యాజిక్ స్టార్ట్స్ హ్యాపీ. మీరు చేశారా ఇన్నర్ ఇంజనీరింగ్? సో ఇదండి ఆల్మోస్ట్ ప్రపంచం నుంచి వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంతమంది వచ్చారు. సెషన్ అనేది అయిపోయింది కాబట్టి ఎవరి కాళ్ళు ఇంకా ముచ్చట్లు. ఇంకా 7 o'clock, ఈవినింగ్ 7 o'clock ఇంకా ప్యాకప్ సెషన్ అంట. సో చూద్దాం, హాలకు ఒక కాఫీ తాగేసి వద్దాం. ములక్కాట్లో ఎక్కేశారు. నేను ఎవరా తమిళేమో అనుకున్నాను, బట్ కన్నడ అంటే కన్నడ వాళ్ళు కూడా నన్ను గుర్తుపడుతున్నారని చెప్పి షాక్ అవుతున్నా. ఒకసారి అవి మీకు తెలుగు కూడా వచ్చు కదా? ఓకే, మీరు నన్ను ఎక్కడ చూసారు? ఏ సీరియల్ చూసారు? నాది సీరియలా, యూట్యూబ్ ఛానల్? యూట్యూబ్ ఛానల్. ఓ థ్యాంక్ యూ. మీరు ఎక్కడ? బెంగళూరా? ఓకే ఓకే. సో ఇది మేడం అంతా యూట్యూబ్ ఛానల్లో పెడతాను, చూడండి. అంటే వాళ్ళ ఫోన్స్ బయట పెట్టేసి వచ్చారనమాట. సో ఇక్కడ మేము ఓన్లీ వీడియో తీసుకోవడానికి వచ్చాం కాబట్టి మాకు ఎలా ఉంటుంది. ఓకే డన్. Bye. And it's a closing session. The session with Sadhguru. Felt a little disappointed because you could not ask questions to Sadhguru. But I hope you understand and appreciate this, that it is just due to the time constraint we were not able to take too many questions. Bye bye Coimbatore. Bye bye. Yes. Bye bye Coimbatore. Bye bye. చక్కగా ఈషా ఫౌండేషన్లో ఈ 3 days సూపర్గా గడిచింది. సో ఫైనల్లీ ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాం అనమాట. చలో, హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.